కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు సత్తమ్మ తల్లి గుడి వద్ద జరిగిన ప్రమాదంలో 10 మందికి పైగా గాయపడ్డారు. వెంటనే స్థానికుల సాయంతో అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాయి ఆర్కే ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం నుండి భీమవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గాడ సమీపంలోని 216 హైవే మీద రాత్రి అర్ధరాత్రి కాడ ఒక బస్సు ఒకటి ట్రావెల్ చేసేటువంటిది పక్కనున్నటువంటి పంట పొలాల్లోకి వెళ్ళిపోయి తిరగబడి 24 మంది పాసింజర్స్ వీళ్ళందరూ కూడా శ్రీకాకుళం నుంచి బయలుదేరి భీమవరం వెళ్తున్నటువంటి వాళ్ళు. ఒక 14 మంది వరకు సింపుల్ ఇంజురీస్ అయినాయి. అందులో నలుగురికి అయితే గనక కొంచెం ఇంజురీస్ అయితే గనక కాకినాడ హాస్పిటల్ కూడా పంపించడం జరిగిందండి. వీళ్ళందరికీ కూడా సింపుల్ ఇంజరీసే. ఈ బస్సు యాక్సిడెంట్ అవటానికి కారణం అనేటువంటిది ఇది తప్పిదం అనేటువంటిది డ్రైవర్ది ఉండొచ్చు. లేకపోతే టెక్నికల్ గా ఈ పర్మినెంట్ ఉన్నదా లేదా, లేకపోతే ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయటానికి పర్మిట్ ఉన్నదా లేదా అనేసి, లైసెన్స్ ఉన్నదా లేదా అనేటువంటిది కూడా ఏదైతే ఎంవిఐ గారిని కూడా పిలిపించడం జరిగింది. ఇవన్నీ కూడా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామండి. స్వామి దయ వల్ల ఎవరికి కూడా సీరియస్ ఇంజురీస్ అనేటువంటిది లేదనేటువంటిది కూడా తెలియజేస్తుంది. ఎవరైతే ఈ అమలాపురం సంబంధించినటువంటి ట్రావెల్ యజమాని ఉన్నాడో వాడి దగ్గర ఈ డ్రైవరు అంటే రాత్ర ఈ డ్రైవరు ఈ పాసింజర్స్ అందరినీ కూడా హాస్పిటల్కి పంపించేటప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఓనర్ ని అది డ్రైవర్ ని కూడా అదుపులో తీసుకుని విచారిస్తాం అనేటువంటిది కూడా తెలియజేస్తుంది. పిఠాపురం సర్కిల్ కాకినాడ జిల్లా పిఠాపురంలో అయితే ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు. థ్యాంక్ యూ సార్ని. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గొల్లప్రోలు మండలం శ్రీబోడిలో అయితే సత్యంతో కూడిన ప్రైవేట్ ట్రావెల్ బస్ అయితే బోల్తపడిందని చెప్పవచ్చు. అందులో 10 మందికి పైగా గాయాలని ఏం చెప్పవచ్చు. అయితే ఇలా హఠావుటిని కాకినాడ ఏరియా ఆసుపత్రి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారో శ్రీ ఆర్కే ట్రావెల్స్ కింద ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ గా గుర్తించారు. అదే శ్రీకాకుళం నుండి భీమవరంతో అర్ధరాత్రి జరిగిన ఈ బస్సు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంటే ఇటువంటి ఫిట్నెస్ లేని ట్రావెల్స్ బస్సులు రోడ్డు మీద ఇలాగ ఉండడం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతాయని చెప్పొచ్చు. అధికారులు కూడా చూసి ఎప్పుడైనా ఏదైనా జరిగిన సంఘటన జరిగితే మాత్రం తప్ప చూదుకు మాత్రం కూడా అధికారులు అయితే నిర్లక్ష్య వ్యవహారంతో బస్సులను అయితే ఫిట్నెస్ లేని బస్సులను అయితే రోడ్ల మీద వదలడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. అదే అధికారులు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు ఈ పర్యవేక్షణ చేస్తే ఇటువంటి ప్రమాదాలు కూడా జరగవని బాధ్యత చెప్తున్నారు. శాలిని.